ఆడుకున్న ఆటల్లో భాగంగా ఈరోజు ఇంకో కొత్త ఆటని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో గోడ గుర్రం ఆట, గోడ గొలుసు ఆటని. సో ఈ యొక్క ఆటని ఎలా ఆడాలనేది చూద్దాం. ఇప్పుడు 2 టీములుగా ఈ యొక్క ఆటని ఆడతారు. సో 2 టీములని ఎలా డిసైడ్ చేయాలనేది ఇద్దరు ముందుకొచ్చి కోరుకుంటారు. సో ఇద్దరు ముందుకు రండి. సో మీ ఇద్దరు పంటలేసి ఎవరికి ఫస్ట్ కావాలో చూసుకోండి. పంటలేండి. ప్రతిసారి కూడా ఈ పంటల ద్వారానే ఏ విషయాన్ని డిసైడ్ చేసేవాళ్ళం అప్పుడు. సో పంటలు అంటే ఏం లేదు, ఇట్లా ముగ్గురు కనుక వేస్తే ఎవరైతే డిఫరెంట్గా వేస్తారో వాళ్ళు పండినట్టు. సో 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 ఓకే. సో వాళ్ళిద్దరూ ఈ యొక్క ఎవరెవరు కావాలో డిసైడ్ చేసుకున్నారు. సో 2 టీంలు ఎవరెవరు అయ్యారు డిసైడ్ అవ్వాలి. పక్క రండి ఒకసారి. 2 టీం. ఏ టీం ఇది ఒక టీము, ఇది ఒక టీం. ఇది చూడాలి. ఏ టీం ఇది? అటు కదా, పక్కరా టీం. ఇది టీం. సో ఇదొకటి, వీళ్ళు ముగ్గురు ఒక టీము, తర్వాత ఇదొక టీం. సో వీళ్ళు 2 టీంలుగా అయ్యారు. సో ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలంటే, ఒక గోడ, ఏదైనా గోడ, పెద్ద గోడ కానీ ఏదైనా ఉంటుంది. సో ఇక్కడ దగ్గరలో ఉన్న గోడ ఇది కాబట్టి ఈ గోడ. సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు డచ్ ఎవరు పెట్టాలనేది కూడా దాన్ని కూడా పంటల రూపంలో డిసైడ్ చేస్తారు. కమాన్, పంటలు వేయండి. కెప్టెన్ సిద్ధండి, పక్కరండి. సో ఎవరైతే డిఫరెంట్గా వేస్తారో వాళ్ళు పండినట్టు. ఇద్దరు సేమ్గా వేస్తే కాదు. సో హర్ష డిఫరెంట్గా వేస్తారు కాబట్టి, సో మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ అవతల టీంని డన్ పెట్టమంటారు, అంతే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఈ టీం వచ్చేసి డన్ పెట్టాలి. డన్ అంటే ఎలా పెట్టాలి? సో డన్ అంటే ఎలా పెట్టాలంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 10 మంది ఆడొచ్చు, 20 మంది ఆడొచ్చు. సో ఈ ఆ గోడకి తగలకుండా ఫస్ట్ వాళ్ళ టీం వాళ్ళు ఒకరు నుంచుంటారు. ఆ నుంచున్న తర్వాత ఇంకొక టీము కరెక్ట్గా ఇలా ఒంగోని అలా దగ్గరికి ఇలా ఒంగుంటాడు. ఇంకోళ్ళు ఇలా దీన్ని ఒంగుంటారు. సో ఈ యొక్క టీం ఇలా ఒంగుంటే ఆ యొక్క టీం అనేది వీళ్ళ మీద ఎక్కి కూర్చుంటారు. సో ఎక్కి కూర్చోవడం అంటే మామూలే కదా అనుకుంటే, సో 2 కాళ్ళు వీళ్ళకి తగలకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగిలితే కొడతారు. ఈ పక్క గనక పడి ఎవరైతే వాళ్ళ టీం గనక కాళ్ళు కింద గనక పెడితే వాళ్ళ టీం అవుట్. సో అప్పుడు ఈ టీం అవతలకి వెళ్తుంది, ఆ టీం ఇది అవుతుంది. ఓకేనా? సో రెడీయా? సో చూద్దాం. సో వీళ్ళ టీం ఎలా ఆడతారు. ఓకే, రెడీ? రెడీ? ఓకే, మీరు రెడీయా? జాగ్రత్త. ఓకే, కమాన్. ఓకే, కమాన్. పరిగెత్తుకుంటూ వచ్చి అది ఓకే, జాగ్రత్త. సో కాళ్ళు మాత్రం కింద ఆనకూడదు. కింద ఆనితే మాత్రం అది 2 అది జారేదంటే అయిపోయినట్టే. కమాన్. సో ముగ్గురు అది. సో ఇలా అది బరువు మొయ్యలేక, సో వీళ్ళు మొయ్యలేక కనుక కింద పడితే మళ్ళీ వీళ్ళే డన్ పెట్టాలి. వాళ్ళు కనుక కింద కాలు ఆనిచ్చో లేదా పక్క జరిగి పడితే వాళ్ళు పెట్టాలి. కాబట్టి వీళ్ళు మొయ్యలేక పెట్టారు కాబట్టి మళ్ళీ వీళ్ళే డన్ పెట్టాలి. కాబట్టి వీళ్ళే పెడుతున్నారు. సో మళ్ళీ రెడీ కమాన్. గోడ గుర్రాలాట. సో చేతులు పట్టుకోకూడదు, చేతులు పెట్టకూడదు, చేతులు పట్టుకోకూడదు. ఎక్కడ పట్టుకోవడానికి వీల్లేదు. జారకూడదు. కాళ్ళు పెడితే కాళ్ళు కొట్టడమే. అది మీరు కాదు, వాడు చేతులు పట్టుకోకూడదు. జారాడు అయిపోయాడు. సో అవతల టీం అయిపోయింది కాబట్టి అదే ఇప్పుడు వాళ్ళు డన్ పెడతారు. ఇప్పుడు వీళ్ళ టీం. కమాన్. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ యొక్క కాళ్ళు పెట్టడం కానీ చేతులు పట్టుకోవడం కానీ జరగకూడదు. సో వెరీ గుడ్, జాగ్రత్తగా ఉండాలి. ఆ గోడకి తగలకూడదనే ఉద్దేశంతో వాళ్ళ టీం వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఓకే, రైట్. అది వాళ్ళు వీళ్ళే పోయారు. చైన్ ఎప్పుడైతే లాక్ ఊడినా కానీ లేదా కింద వాళ్ళు పడినా కూడా వాళ్ళే డన్. అర్థమైందా? అది. కమాన్ రెడీ. అది ఓకే. ఒక్కసారి దూకిన తర్వాత కదలకూడదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్నింగ్. కమాన్. ఎక్కడికైతే దూకుతావో, లాంగ్ దూకుతారో ఏం దూకుతారో కదలకూడదు. అది వాళ్ళు లేదు, గొలుసు కాదు.
గొలుసు కదా, హర్ష అనేది దూకి పడ్డాడు. సో ఈ ఆటలో ఎలా ఉంటుందంటే, గోడ కూర్చుంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు రాకుండా ఒక 10 మంది ఉంటే ఆ ఆట ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కమా రెడీ, ఇంకోసారి. ఓకే రెడీ, పరిగెత్తుకుంటూ వచ్చి ఓకే, కాళ్ళు పెట్టుకోకూడదు, చేతులు పెట్టుకోకూడదు, పైన చేతులు పెట్టకూడదు, చేతులు పెట్టకూడదు, కాళ్ళు పైన వాళ్ళు పెట్టుకోకూడదు. అది ఇది గుర్రమే కూలినట్టు ఉంది. గుర్రమే కూలింది కాబట్టి మళ్ళీ గుర్రమే కూలింది కాబట్టి మళ్ళీ. సో మంచి గుర్రాన్ని ముందు పెట్టండి, వెనక పెట్టి ముందు ఎవడు ఉంటాడు వెనక ఎవడు ఉంటాడు అని చెప్పి తన్నుకునేవాళ్ళు చిన్నప్పుడు. నువ్వుండు అని. ఎవడైతే లాస్ట్ లో ఉంటారో. కమాన్ రెడీ, కమాన్. చేతులు పెట్టకూడదు, కాళ్ళు ఆనించకూడదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్. చేతులు పెట్టకూడదు, చేతులు పట్టుకోకూడదు నువ్వు. అది వాటిమే వాళ్ళే పడ్డారు. కమాన్, అయిపోయింది లే. నెక్స్ట్ మీరు వాళ్ళు డన్ ఇప్పుడు. అది ఆ చిన్ననాటి జ్ఞాపకాలు. ఇలాంటి ఆటలు ఇంత ఫిజికల్ గా ఆడితే ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో మొబైల్ పెట్టుకుంటే కళ్ళు పోవటం తప్ప ఏమన్నా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఫ్రీ ఫైర్ కానీ పబ్జి కానీ ఇవన్నీ కూడా ఆడకుండా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఆ మట్టిలో కానీ వాటిలో కానీ ఆడితే ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉండేదో. అప్పుడు ఏం రోగాలు వచ్చేవి, ఏం జ్వరాలు వచ్చేవి, ఏం ఉండేవి కాదు. కానీ ఈ రోజుల్లో ఎంత డెలికేట్ గా, ఎంత సెన్సిటివ్ గా ఉంటున్నారు. నో నాట్ అవుట్. సరే, కాలు కింద పెట్టారు. ఎవరు పెట్టాడు? సరే ఓకే, నెక్స్ట్ టీం మారండి. ఓకే చెప్తున్నాను, నేను చూస్తున్నా కదా. కాలు కింద పెడితే మాత్రం రెడీ, కమాన్. వెరీ గుడ్. ఇట్లా ఇక మట్టిలో ఆడుకొని సాయంత్రం దాకా ఎక్కడున్న సెలవులు వస్తే, సండే వస్తే ఎలా ఆడుకునేవాళ్ళం. ఆ రోజులన్నీ కూడా చాలా మధురానుభూతులు. సో మీకు మీ యొక్క అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరెవరితో ఆడుకున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ని మెన్షన్ చేయండి. చేతులు పట్టుకోకూడదు, చేతులు పట్టుకుని అవుట్. సో నెక్స్ట్ టీం మారండి, మీరు మారండి. కమాన్, చేతులు పట్టుకోకూడదు. కమాన్ రెడీ. పైన కూర్చొని కిందకి పైన కూర్చొని అసలు ఎట్లా ఆడేవాళ్ళు అంటే కమాన్. అది వెరీ గుడ్. గుర్రమే కూలింది. లేదు గుర్రమే కూలింది కాదు, కిందే వాళ్ళే కూలింది. పోండి మీరే. కమాన్. లేదు కమాన్. మొయ్యలేక కానీ రెడీ. ఇది కమాన్. అంతే. మీరెందుకు ఊపుతారు రే? మీరు ఊపితే కాదు, వాళ్ళు ఊపాలి. మీరేంది, మీరు ఊపకూడదు. కమాన్. కానీ కరెక్ట్ కూర్చో. అది అంతే. రే పడ్డారుగా, పని కిందకి పడితే పోయినట్టు ఊపుతారు వాళ్ళు ఊపుతారు. అసలు యాక్చువల్ గా మీరు ఊపాలైతే వాళ్ళు ఊపుతారేంది? కమాన్. చేతులు పట్టుకోకూడదు, చేతులు పట్టుకుంటే కొట్టడం. ఎవరు చేతులు పట్టుకోకూడదురా, అది చేతులు పట్టుకోకూడదు. అవుట్ రా, వాళ్ళ టీం అవుట్. అరే టీం మారండి. కమాన్ టీం. 10 మంది 15 మంది కలిసి ఆడుకునే వాళ్ళం అప్పట్లో. ఇంత పొడుగు దాకా పరిగెత్తుకుంటూ వచ్చి గోడ గుర్రం ఆట, గొలుసు ఆట. కమాన్ రెడీ. అవుట్.
అవుట్ 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 కమాన్ కమాన్ రెడీ కమాన్ రెడీ కమాన్ అక్కడ నువ్వు కానీ ఏందన్నా అని చెప్పేసి ఇక్కడ కమాన్ రెడీ కాలు కింద పెట్టడా సరే సరే కాలు పెట్టా సరే కాలు కింద పెడితే అవుట్ కమాన్ అది అవుట్ వాడు ఎక్కలేక పడ్డాడు కమాన్ 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 నెక్స్ట్ జాగ్రత్త ఎక్కడ వెనకాల మోసేవాడు ఉండాలో ముందు డిసైడ్ చేసుకొని పెట్టుకోండి రా మీరు కమాన్ రెడీ కమాన్ కమాన్ వాడు ఎక్కక ముందే దూకి నడుతున్నారు ఏందిరా అది కానీ సరిగ్గా రెడీ కమాన్ ఒక ఛాన్స్ అర్థందా అవుట్ అవుట్ రా అవుట్ అవుట్ అయిపోయాడు కమాన్ వన్ ఛాన్స్ నువ్వు అదే చెప్తున్నాగా వన్ ఛాన్స్ ప్రతి ఒక్కరికి 3 ఛాన్సులు ఉంటాయి గుర్రం పడింది గుర్రం కూలింది గుర్రం కూలింది గుర్రం కూలింది నువ్వు గుర్రం కూలింది అది కాలు పెట్టలా లేదు స్టార్ట్ కమాన్ గుర్రమే కూలింది గుర్రం మీరు పక్క వెళ్ళిపోయారు గుర్రం కూలింది నెక్స్ట్ వాళ్ళు పక్కలేదు ఒక అడుగు కావండి నెక్స్ట్ నువ్వు ఊగితే ఊక్కోండి మీరు కింద ఊగకూడదు మీరు వాళ్ళు వచ్చేదాకా వన్ ఛాన్స్ రే అక్కడ దాకా వచ్చి రే వన్ ఛాన్స్ అవుట్ రా వీళ్ళు అవుట్ టీం మారండి వాళ్ళు అవుట్ వాడు పట్టుకోకూడదు కమాన్ పట్టుకోకూడదు కమాన్ 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 రెడీ రెడీ ఓకే చేతులు పట్టుకోకూడదు అంతే కమాన్ ఓకే వెరీ గుడ్ అంతే చేతులు పట్టుకోకూడదు అంతే కమాన్ అది అంతే ఇప్పుడు అవుట్ రా వీళ్ళు టీం మారండి అయిపోయాడు టీం మారండి లేదు మీరు ఉన్నారుగా మరి కమాన్ రెడీ టీం మార రెడీ కమాన్ రెడీ కమాన్ రెడీ ఓకే వన్ ఛాన్స్ అక్కడ వన్ ఛాన్స్ గుర్రం పడింది నేను చూస్తాను నా గుర్రాన్ని ఇక్కడ గుర్రందే ప్రాబ్లం సరే నువ్వు కానీ పెట్టరా కమాన్ కానీ రా రే పెట్టుకొని రెడీ కమాన్ రెడీ రే కమాన్
గుర్రమే గురింది గుర్రమే గురింది గుర్రమే గుర్రమే గురింది గుర్రమే గుర్ర గుర్ర గుర్రం కమాన్ 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 గుర్రమే కోలుతున్నాయి దాని నుంచి కమాన్ గుర్రమే గురింది గుర్రమే గురింది కమాన్ కమాన్ ఓకే లాస్ట్ 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 ఛాన్స్ ఎవరైతే ఇది అవుతారో కానీ కమాన్ రెడీ రెడీ లాస్ట్ ఛాన్స్ కమాన్ ఇలాంటి గుర్రం గురింది గుర్రం గట్టిగా లేదయ్యా ఈ టీం గుర్రం గట్టిగా లేదు మొయ్యలేకపోతుంది గుర్రం ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఆటని ఈ విధంగా ఆడుకోవచ్చు సో దయచేసి మీరు కూడా ఈ యొక్క న్యూ జనరేషన్ పీపుల్ కి ఈ యొక్క ఆటని మీరు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో కాబట్టి మీరు ఈ ఫోన్ లో ఎక్కువ టైం గడపకుండా పిల్లలు ఫోన్ లో ఫ్రీ ఫైర్ అవి ఆడకుండా ఇలాంటి 90s కిడ్స్ ఆడిన ఆటల్ని మీరు కూడా వాళ్ళకి తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys, bye guys, love you all.